ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇలా మనకి కొన్ని ప్రొనౌన్స్ ఉంటాయి. సో కొన్ని ప్రొనౌన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పిన సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అని. సబ్జెక్ట్ ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ సెంటెన్స్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ సెంటెన్స్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ట్రాన్సిటివ్ వెర్బ్ అని కూడా అంటారు. సబ్జెక్ట్ ఉండి వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ లేకపోతే అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. అంతే డిఫరెన్స్. ఇక్కడ చూడమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి వెర్బ్స్ తెలిసిపోయి. వెర్బ్స్ లో మనకి కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. V1, V2, V3, V4, V5, ఇలా మనకి 5 ఫార్మ్స్ ఉంటాయి. వెర్బ్ ఫార్మ్స్. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5. సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా V2 కనుక అటాచ్ అయితే గుర్తుపెట్టి, ఇంకా ఆబ్జెక్ట్ కూడా మనకు సంబంధం లేదు. సబ్జెక్ట్ పక్కన, ఈ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫార్మ్ కనుక వస్తే, సపోజ్ ఇక్కడ ఈట్ ఉంది, ఇది ఎయిట్ అనుకుందాం, ఇది ఈటెన్ అనుకుందాం, ఇది ఈటింగ్, ఇది ఈట్స్, ఇది ఈట్స్. ఈ వెర్బ్ V2 వెర్బ్ కనుక సబ్జెక్ట్ పక్కన వస్తే దాన్ని కంప్లీటెడ్ యాక్షన్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ సింపుల్ పాస్ట్. టెన్సెస్ లో అదేంటి? సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా V2 వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫామ్ ఉంటే దాన్ని సింపుల్ పాస్ట్ అంటారు. ఏంటి? సబ్జెక్ట్ పక్కన వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫామ్ ఉంటే అది సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ పక్కన వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫామ్ ఉంటే అది సింపుల్ పాస్ట్. అలాగే సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా వాస్ గాని వర్ గాని వచ్చి V4 వస్తే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. గుర్తుపెట్టుకోండి, మనకి వెర్బ్ తెలియాలి, సబ్జెక్ట్ తెలియాలి. ఈ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ ఫార్మ్స్ అటాచ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ పక్కన మీకు వెర్బ్ లో ఉన్న సెకండ్ ఫార్మ్ కనుక ఎక్కడ కనిపిస్తే సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ పక్కన వాజ్ వచ్చి వర్ వచ్చి V4 ఎక్కడ కనిపించినా అక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, V4 వస్తేనే. మళ్ళీ చెప్తున్నాను, వాజ్ వర్ వచ్చి V4 రావాలి, ఇంకే వెర్బ్ రాకూడదు. ఓన్లీ V4 రావాలి. ఇంక మిగతా ఏ వెర్బ్ వచ్చినా అది సింపుల్ పాస్ట్ కింద వెళ్తుంది. సో V4 రావాలి. దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్. అలాగే సబ్జెక్ట్ పక్కన పొరపాటున హ్యాడ్ కనుక వస్తే, ఇంకా V3 రాకపోయినా పర్లేదు, కంపల్సరీ హ్యాడ్ పక్కన V3 రావాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ పక్కన V3 ఎప్పుడు రాదు. సబ్జెక్ట్ పక్కన V3 ఎప్పుడు కూడా డైరెక్ట్ గా సబ్జెక్ట్ పక్కన అప్లై అవ్వదు. V3 ఎప్పుడు కూడా డైరెక్ట్ గా సబ్జెక్ట్ పక్కన అప్లై అవ్వదు. V3 అప్లై అవ్వాలంటే V3కి ముందు కంపల్సరీ హ్యాడ్ గానీ, హ్యావ్ గానీ, హ్యాజ్ గానీ, విల్ హ్యావ్ గానీ, షల్ హ్యావ్ గానీ ఏదో ఒకటి రావాలి. సో సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ V3 వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్. అదే సబ్జెక్ట్ పక్కన, అదే ఇందా చెప్పిన సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అగ్రిమెంట్, ఇంకా ఆబ్జెక్ట్ పక్కన ఇంకా ఆబ్జెక్ట్సే. సో ఆబ్జెక్ట్ మీకు ఇలా అర్థమైతే మీకు క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ బీన్ V4 వస్తే దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏంటి? సబ్జెక్ట్ పక్కన V2 వస్తే సింపుల్ పాస్ట్. అదే సబ్జెక్ట్ పక్కన వాజ్ వర్ V4 వస్తే పాస్ట్ కంటిన్యూస్. అదే సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ V3 వస్తే పాస్ట్ పర్ఫెక్ట్. అదే సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ బీన్ V4 వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో అదే సబ్జెక్ట్ పక్కన మళ్ళీ హ్యావ్ హ్యాస్ V3 వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో అదే సబ్జెక్ట్ పక్కన V1 గానీ V5 గానీ వస్తే దట్ ఈస్ కాల్డ్, సబ్జెక్ట్ పక్కన ఈజ్, యామ్, ఆర్ V4 వస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్. అదే సబ్జెక్ట్ పక్కన హ్యావ్ బై, హ్యాస్ బీన్ V4 వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే సబ్జెక్ట్ పక్కన విల్ గాని,
షల్ గాని వస్తే సింపుల్ ఫ్యూచర్. అదే సబ్జెక్ట్ పక్కన విల్ బి షల్ బి వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్. అదే సబ్జెక్ట్ పక్కన ఎప్పుడైనా V2 కనిపిస్తే సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ పక్కన V4 కనిపిస్తే ఏ V4 కనిపించాలి? వాస్ బై వర్ V4 కనిపిస్తే పాస్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ V3 కనిపిస్తే పాస్ట్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ బీన్ V4 కనిపిస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ పక్కన హ్యావ్ హ్యాజ్ V3 కనిపిస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ పక్కన V1 ఆర్ V5 ఏది కనిపిస్తే సింపుల్ ప్రెజెంట్. సబ్జెక్ట్ పక్కన ఈజ్ కనబడినా, యామ్ కనబడినా, ఆర్ కనబడినా దాని పక్కన V4 కనిపిస్తే అది ప్రెజెంట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ పక్కన హ్యావ్ బై హ్యాస్ బీన్ V4 కనిపిస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సబ్జెక్ట్ పక్కన విల్ బై షల్ V1 కనిపిస్తే అది సింపుల్ ఫ్యూచర్. సబ్జెక్ట్ పక్కన విల్ బి షల్ బి V4 కనిపిస్తే అది ఫ్యూచర్ కంటిన్యూస్. సబ్జెక్ట్ పక్కన విల్ హ్యావ్ షల్ హ్యావ్ V3 కనిపిస్తే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్. సబ్జెక్ట్ పక్కన విల్ హ్యావ్ బీన్ షల్ హ్యావ్ బీన్ V4 కనిపిస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.